నిజాయితీ. ఒక గ్రామంలో రామయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు నిజాయితీకి మారుపేరు. తనకు ఉన్నదాంతో ఆనందంగా బతికేవాడు. అయితే ఒకరోజతడు నది ఒడ్డున కట్టెలు కొడుతుండగా అతని గొడ్డలి జారి నది నీళ్లలో పడిపోయింది. ఆ హఠాత్ పరిణామానికి రామయ్య విస్తుపోయాడు. అయ్యో, ఇప్పుడెలాగా? నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఈ నది చాలా లోతుగా ఉంది. ఎలా దీన్ని తీయటం? అతడి అరుపులు విన్న జలదేవత ప్రత్యక్షమయింది. రామయ్యా, ఎందుకలా విచారిస్తున్నావు? అమ్మా, నేనొక కట్టెలు కొట్టుకుని సాధారణ జీవితం గడిపేవాణ్ణి. ఇక్కడ కట్టెలు కొడుతుండగా నా గొడ్డలి ఈ నీట్లో పడిపోయింది. నువ్వు కంగారు పడకు. ఆ గొడ్డలిని నేను వెతికి తెస్తాను. జలదేవత అదృశ్యమయింది. కొద్దిసేపయిన తరువాత ఒక వెండి గొడ్డలితో ప్రత్యక్షమయింది. రామయ్యా, ఇదిగో నీ గొడ్డలి తెచ్చాను. తీసుకో. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు. ఇది వెండి గొడ్డలి. మరి నాదేమో ఇనుముతో చేసిన గొడ్డలి. ఇది మరెవరిదో అయ్యుంటుంది. సరే, నీ గొడ్డలి తీసుకొస్తాను. జలదేవత అదృశ్యమవుతుంది. మళ్ళీ బంగారు గొడ్డలితో ప్రత్యక్షమవుతుంది. రామయ్యా, నీ గొడ్డలి ఇదే అయ్యుంటుంది. తీసుకో. లేదమ్మా, ఇదే నా గొడ్డలి కాదు. మీరు తెచ్చినది బంగారు గొడ్డలి. ఇది మరెవరిదైనా అయ్యుంటుంది. సరే, నీ గొడ్డలి తీసుకొస్తాను. కొద్దిసేపటికి బంగారు, వెండి మరియు ఇనుము గొడ్డళ్ళు తీసుకుని జలదేవత ప్రత్యక్షమయింది. ఈ 3 గొడ్డళ్లలో నీ గొడ్డలెక్కడుందో చూడు. ఆ ఇనుముదే, నా గొడ్డలి. ఇదేనమ్మా, ఇటివ్వండి. రామయ్యా, నీ నిజాయితీకి మెచ్చాను. నీ నిజాయితీని పరీక్షించడానికే ఇదంతా చేశాను. ఈ 3 గొడ్డళ్లను నువ్వే ఉంచుకో. ఆ 3 గొడ్డళ్లను రామయ్యకిచ్చి జలదేవత అదృశ్యమయింది. రామయ్య ఆ 3 గొడ్డళ్లనూ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత హాయిగా బతికాడు.